భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది అని అనౌన్స్ చేస్తారు, వెంట వెంటనే రియల్ ఎస్టేట్ వెంచర్లు అనౌన్స్ చేస్తారు, కానీ ఎయిర్పోర్ట్ రాదు. ఎయిర్పోర్ట్ భూముల్లో కనీసం మీరు 15,000 అందరూ పోరాటం చేస్తే 5,000 ఎకరాలు తీసుకొచ్చారు. మళ్ళీ 5,000 ఎకరాలు 2,500 తీసుకొచ్చారు. మళ్ళీ మిగతా 2,500 ఈ రోజుకి మీరు డీనోటిఫై చేయలేదు. దానికి పర్యవసానం ఏంటో చెప్తాను. వ్యవసాయం మీద ఆధారపడ్డ జీవితాలు, రైతుల ఇళ్లలో పెళ్లికో పబ్బానికో కష్టానికో ఏదో ఒక జబ్బు పడతారో, ఒక పెళ్లి ఉంటుందో దానికి పొలం అమ్ముకుంటారు. ఈ రోజున మీరు అన్ని మీ కబంధ హస్తాలు పెట్టుకోవడం వల్ల 2,500 ఎకరాలు మీరు డీనోటిఫై చేయడం వల్ల 6 పెళ్లిలు ఆగిపోయినాయి. మీకు ఆ సంగతి తెలుసు. ఒక చిన్నపాటి గ్రామంలో ఎంత కరప్షన్ ఉంది, ఎంతమంది ఎన్ని భూములు కొన్నారో భోగాపురంలో ఒక్కొక్కరి లిస్టు నేను తీస్తాను, చెప్తాను ప్రజలకి. ఈ రోజుకి మేము ఈ భోగాపురం నుంచి మీకు సెలవిచ్చేది 2,500 రైతులు భూములని డీనోటిఫై చేయండి. నిజంగా ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి అంటే ఎన్ని వేల ఎకరాలు మీకు అన్ని లెక్కలు చెప్తాను తర్వాత. భోగాపురం ఎయిర్పోర్ట్ చెప్పి ఎయిర్పోర్ట్ ఎక్కడ ఏముంది, మొత్తం కూర్చొని భూముల్ని తీసుకొని మీ కబ్జాలో పెట్టుకోవడం తప్ప ఒక్క అభివృద్ధి లేదు. మీరు ఎంతసేపు కూర్చోబెట్టి భూములు లాక్కున్నంత ఇంట్రెస్ట్ మీరు పరిహారం కట్టే పరిస్థితిలో లేరు. కానీ మీ చుట్టుపక్కల ఎమ్మెల్యేలందరికీ ఇక్కడ 100 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు అప్పసం మీదంతా మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి, మీరు ఇష్టానికి దోపిడీ చేస్తే చూస్తూ కూర్చుంటాను. జనసేన పుట్టిన చేతులు కట్టుకొని కూర్చోది ఇక్కడ జనసేన పార్టీ.